తిరిగి వార్తలకు స్వాగతం. వేసవి క్రీడా శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఏసీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏసీ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ క్రీడాకారులకు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకోవడం కోసం విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, డాక్టర్ దొరస్వామి నాయుడు, అల్లాభక్షు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగుండే పేదవారికి అనేక రకమైన మన సేవా కార్యక్రమాలను చేయొచ్చు. ఈ రోజున ఇలానే మనం పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్టే కొంతమంది పేద పిల్లలు మనం చదివించవచ్చు. అలానే కొంతమంది పేదవారికి మనకి ఆరోగ్యపరమైన సమస్యలు వాళ్ళకి మనం ఆదుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు బాగా మన వాకర్స్ అసోసియేషన్ చేయాలని చెప్పేసి కోరుతూ, నాకు కూడా ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు కూడా మన ఫ్రెండ్స్ వాకర్స్ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్ నిర్ణయాలపై విద్యార్థులు జాగ్రత్త వహించాలని స్వర్ణ భారత్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ సూచించారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న అక్షర విద్యాలయ విద్యార్థులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. కళాశాలకు తొలిసారి అడుగుపెడుతున్న విద్యార్థులు వారి తీసుకునే నిర్ణయాల మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్వర్ణ భారత్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. అక్షర విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులతో ఆమె ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు భద్రంగా ఉండేలా గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మనోభావాలు పంచుకున్న విద్యార్థులు పాఠశాల బృందంతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అద్భుత జ్ఞాపక శక్తి, దాని రహస్యాలు అనే అంశంపై నగరంలో నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సు కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైనర్ జేఏసీ రాజ్ విద్యార్థులను మరోసారి విలువైన చిట్కాలతో ఆకట్టుకున్నారు. మెమోరీ మంత్ర సదస్సులో ట్రైనర్ జేఏసీ రాజ్ విద్యార్థులకు విలువైన చిట్కాలను అందించారు. నగరంలోని భవానీ రెసిడెన్సీలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషి మెదడు అద్భుతాలు సృష్టిస్తుందని, ప్రణాళికాబద్ధంగా వాడుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు నేర్చుకునే ప్రతి అంశాన్ని దృశ్య రూపంలోకి మార్చి మెదడుకు అందిస్తే దీర్ఘకాలం గుర్తుంటుందని తెలిపారు. విద్యార్థుల చేత స్వయంగా జ్ఞాపక శక్తి చిట్కాలను ప్రదర్శింపజేసి అభినందించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో రావుస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అధిక శాతం మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం అభినందించారు. 95% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలియజేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నెల్లూరు నగరానికి చెందిన రావుస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆ కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం అభినందించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నమ్మకాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 3వ సంవత్సరం ఫలితాలలో కూడా మేము మళ్ళీ మా రికార్డులను మేమే బద్దలుగొట్టాం. బీఎస్సీ విభాగంలో రవికిషోర్ 96% తోటి యూనివర్సిటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు. బీకాంలో నదీం 94%తో యూనివర్సిటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు. అట్లాగే బీఎస్సీలో ఉన్నటువంటి లైఫ్ సైన్సెస్ విభాగంలో కుమారి లావణ్య 92%తో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. వడదెబ్బ తగిలి నాయుడుపేట రాజగోపాలపురానికి చెందిన జయంతి అనే మహిళ మృతి చెందింది. ఆమె అస్వస్థతకు గురికాగా హాస్పిటల్కు తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే ప్రాణాలను కోల్పోయింది. జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉండటంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. నాయుడుపేటలో మరో మహిళ మృతి చెందింది. రాజగోపాలపురానికి చెందిన 35 సంవత్సరాల జయంతి స్వల్ప అస్వస్థతకు గురికాగా స్థానికులు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి భర్తతో పాటు పాప, బాబు ఉన్నారు. క్రితం రోజు వడదెబ్బ తగిలిన ఆమె భర్త కోలుకోవడం గమనార్హం.
జనార్దన్ రెడ్డి కాలనీలో వడదెబ్బతో దయాలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. భానుడి ప్రతాపానికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన దయాళయ్య వడదెబ్బ తగిలి మృతి చెందాడు. వంట మనిషిగా పనిచేస్తున్న దయాళయ్య పని ముగించుకుని ఇంటికి చేరుకున్న అనంతరం స్వల్ప అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి కుమారునితో పాటు భార్య, మరో 2 కుమార్తెలు ఉన్నారు. నాయుడుపేటలో లారీ కింద పడి ఓ వ్యక్తి కాళ్ళు తీవ్రంగా నలిగిపోయాయి. స్థానికులు క్షతగాత్రుణ్ణి హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుణ్ణి నెల్లూరుకు తరలించారు. నాయుడుపేటలో గుర్తు తెలియని లారీ దూసుకెళ్లిన సంఘటనలో సుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అమరావతి సెంటర్లో రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ అతన్ని ఢీకొంది. దీంతో అతను కింద పడగా కాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లడంతో కాళ్లు 2 నుజ్జునుజ్జయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక వైద్యం అందించిన డాక్టర్లు అత్యవసర వైద్యం నిమిత్తం నెల్లూరుకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల సమస్యలు మాత్రం తీరటం లేదన్నారు సిఐటియు నాయకులు అజయ్ కుమార్. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కార్మికుల హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం సిఐటియు నాయకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భవించి 45 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల సమస్యలు మాత్రం తీరడం లేదని తెలిపారు. ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనాలు కార్మికులకు లభించడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కార్మికులకు మాత్రం సమస్యలు తీరలేదని వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, మురళీకృష్ణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి చదివినటువంటి ఉద్యోగులకి 4,000, 5,000 రూపాయలకి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా మరి ఈరోజు నిరుద్యోగ యువక అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాస్వామ్య దేశంలో మనం కోరుకున్నటువంటి సమాజం ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ గారు చెప్తూ ఉన్నారు, సంవత్సర పాలన అచ్చేదిన ఆయేగే, వచ్చేసే మంచి పాలన అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మాకైతే కనపడట్లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఆయన ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అవి నీటి మూటలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సన్నిహిత సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ పెంచులరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఎంతో సంతోషకరంగా అనిపించిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రముఖ డయాబెటీస్ వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జితేంద్ర, డాక్టర్ రవీంద్రనాథ్, న్యాయవాది కేఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు సంబంధించి ఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధితో సమావేశమయ్యారు మేయర్ అబ్దుల్ అజీజ్. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సంబంధించి ప్రతినిధితో చర్చించారాయన. అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ జూలై నెలాఖరులోపు ఎల్ఈడీ లైట్ల ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. 30,000 ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామని, ప్రతి వారం 4,000 బల్బులు బిగిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రామ్నగర్లోని వివాదాస్పద స్థలంపై నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు. ఎనీ సెంటర్ తేల్చుకుంటామంటూ సవాల్ విసిరారు. ముస్లింల శ్మశాన స్థలం జోలికొస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. మేయర్ అబ్దుల్ అజీజ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు. రామ్నగర్ వివాదాస్పద స్థలం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరు వర్గాలు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్ల దండకాలు అందుకుంటున్నాయి. వివేక వ్యాఖ్యలకు సి కళ్యాణ్ స్పందించిన మరుసటి రోజే కాంగ్రెస్ మైనార్టీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు. జెండా వీధిలో కాంగ్రెస్ మైనార్టీ నేతలు షఫీ, మునాఫ్, జలీల్,
సి కళ్యాణ్ మేయర్ అబ్దుల్ అజీజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివేకాన్ని విమర్శించే స్థాయి కళ్యాణ్కు లేదని, ఏ సెంటర్ అయినా తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఆనం వివేక ఎప్పుడు ముస్లింలకు అండగా నిలబడ్డారని అన్నారు మైనార్టీ నేతలు. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి పాటుపడ్డారని, నగరంలో మసీదులకు రక్షణగా నిలిచారని చెప్పారు. రామ్నగర్ స్థలం జోలికొస్తే నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. నీ సంగతి ఏదో చెప్పమంటావా చిల్లర కళ్యాణ్? నువ్వు చీటర్లకి కోచర్, వచ్చి చీటరే కాదు, చీటర్లకి కోచర్లకి బోకర్వి. నువ్వు ముస్లింల ఖబరస్థాన్ జోలికి కానీ వస్తే అదే ఖబరస్థాన్ లో నీకు పాచి పెడతావు, పూడి చేస్తావు. నువ్వు చెప్పావు కదా ఎనీ టైం ఎనీ సెంటర్ అని చెప్పి. నేను చెప్తున్నారా, నెంబర్ నోట్ చేసుకో, 9542899344. వాయిస్ నాది, చాయిస్ నీది. టైం చెప్పు. ఇది హైదరాబాద్ లో కిరాయి కుండలకి ఇచ్చేది కాదు. నీ కండలు కాకులకి గద్దలకి వేస్తారు ఇక్కడ ముస్లింలు. ఖబర్దార్. నువ్వు ఏ కేసులో 420 భాను ప్రసాద్ మద్దల చెరువు సూర్య యొక్క కేసులో ఉండవు, రిమాండ్ కి పోయావు. ఆ డబ్బులు బినామీ పేర్లతో బతుకుతుండవు. నీ బతుకేదో బతుకు. నెల్లూరు ముస్లిం జోలికి వస్తే నీకు నెల్లూరా మజాగా బిడ్డ, నెల్లూరా మజాగా తెలుస్తా. ఫోన్ నెంబర్ ఇచ్చా, ఫోన్ చేయి. రా గాంధీ బొమ్మ విఆర్సి సెంటర్ లేదా హైదరాబాద్, ఎనీ సెంటర్ ఎనీ టైం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.